నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసం మొత్తం ఎలా ఉంటుంది, అలానే ఏ రెమెడీస్ చేసుకోవాలి, ఏవైనా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుందా? సింహరాశి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సింహరాశికి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 3వ పాదం సింహరాశి. ఈ సింహరాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే, జన్మస్థానంలో కేతువు, రవి, బుధుడు, అలానే శుక్రుడు కూడా వస్తున్నాడు 16వ తారీఖు నుంచి. అలాగే బుధుడు వీరికి తృతీయ స్థానం అందరూ సంచారం చేస్తున్నాడు 13వ తారీఖు నుంచి. కుజుడు కూడా తృతీయ స్థానం సంచారం చేస్తున్నారు 13వ తారీఖు నుంచి. ఈ విధంగా సింహరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థ కేతువు ఏది మొదలుపెట్టినా అనుకున్న పనులు సాధ్యమైనంత తృప్తినివ్వదు. అలాగే రవి జన్మస్థానంలో ఉన్న అహంకార వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశము. అలానే బుధుడు కూడా జన్మస్థానంలో సంచారం చేయటం వల్ల బుద్ధి బలాన్ని ప్రదర్శించి కొంత భంగపడే అవకాశం ఉంటుంది ప్రతి చోట. కాబట్టి ఎక్కడా బుద్ధి బలాన్ని ప్రదర్శించకండి. మాట ధోరణి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. తద్వారా మీరు హుందాతనాన్ని ఎదుటి మనిషి గ్రహించి మీకు మర్యాద ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ద్వితీయంలో బుధుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి బుధుడు సంచరించే సమయంలో బుధుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆలోచనలు మెరుగుపడే అవకాశం ఉంది. ఉత్తరార్ధంలో పూర్వార్ధం కన్నా ఉత్తరార్ధం యోగదాయకంగా ఉంటుంది బుధుడి వల్ల. అలాగే కుజుడు తృతీయంలో ఉండడం వల్ల సోదరవర్గం వల్ల సహాయ సహకారం అందటము, ధైర్య సాహస పరాక్రమాలు మించిన వాళ్ళు ఉండకపోవటము, అంటే ఎదుటి మనిషి మీరు కౌంటర్ ఇవ్వకపోవటాన్ని కూడా మెచ్చుకునే తత్వం ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే చూడవా ఎంత ధైర్యంగా ఉన్నాడో, మనకి మళ్ళీ ఎదురు చెప్పకుండా ఆ సాహసాన్ని మెచ్చుకునే అవకాశం కూడా చాలామందికి ఉంటుంది. అటువంటి స్థితి సింహరాశి వారికి. అలానే శుక్రుడు జన్మస్థానంలో సంచారం చేయటం వల్ల ఎవరు ఏమన్నా అనుకోనియండి, మా పందా మాదే, మా ఊహాజనితమైన విషయాలు మావే, మా లోకం మాదే అనే స్థితిలో ఉంటారు. అట్లాగే వెళ్ళిపోవటం మంచిది. ఎందుకంటే ఎదుటి మనిషిని పట్టించుకోవటం వలన మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి వారు. తర్వాత సప్తమంలో రాహు ఉంటాడు. మిమ్మల్ని పొగబెట్టలేక పొమ్మనే పరిస్థితి ఉంటుంది. మీకు పొగబెట్టనవద్దు, మేము పోనవద్దు అన్నట్టుగా మీ పరిస్థితిలో మీరే ఉంటారు. ఎవరు ఏటన్నా ఏమన్నా అనుకోండి, మాకు సంబంధం లేదు అనుకుని మీ యొక్క పందాలో మీరు వెళ్తూ ఉంటారు. అది సరైనటువంటి రీతి మీకు. తర్వాత శని వక్రగమనంలో ఏదైతే ఉన్నాడో ఈ యొక్క అష్టమ స్థానంలో కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవటం మంచిది ఆరోగ్యంలో విషయాల్లో. తర్వాత జన్మస్థానాత్తు వ్యయంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఏది అతిగా మీరు ఏదైనా కూడా కొంతమంది ఆహార నియమాలు పాటించకుండా అతిగా తీసుకుంటూ ఉంటారు. కొంత జాగ్రత్తగా ఆహార నియమాన్ని పాటించండి. ఏది తీసుకోవద్దు, ఏది తీసుకోవాలి అనేది ఆచరిస్తూ ఉండడం మంచిది. ఏకాదశుల్లో గురువు సంచారం చేస్తున్న సమయం యోగదాయకంగా ఉంది కాబట్టి సింహరాశి వారికి మాత్రం గ్రహణ సమయం ఏదైతే ఉందో కొంత పీడితంగా కనబడుతుంది. సింహరాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి. అయినా కానీ ఈ యొక్క మీకు గురువు యొక్క యోగాన్ని ఉంది కాబట్టి ఈ గ్రహణాలు ఏదొచ్చినా కూడా కొంతవరకు ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఎంత చింతనా భావన ఉన్నా కూడా. అట్లాగే ఈ యొక్క రాబోయే వినాయక నవరాత్రుల్లో జన్మస్థలంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక పని మొదలు పెడితే సంతృప్తి ఇవ్వకపోవటం అనేది కలుగుతుంది. కాబట్టి గణపతి ఆరాధన క్రమంలో పెట్టుకోండి, ఖచ్చితంగా ఫలితం బాగుంటుంది. అలానే సూర్యారాధనలో ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఎవరికైనా తెల్ల నువ్వులతో కలిపినటువంటి ఉండల్ని దానం చేయటం వల్ల తెల్ల నువ్వులు బెల్లం కలిపిన ఉండలు దానం చేయడం మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. సప్తమ స్థానంలో రాహు ఉండటం వల్ల దుర్గా సప్తశతి శ్లోకం కానీ, సప్తశతి పారాయణం కానీ, దుర్గాధరక స్తోత్రం కానీ, గ్రామదేవతారాధన కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, కుంకుమార్చన లాంటివి చేయటం వల్ల. అలాగే విద్యార్థులకి కొంత యోగదాయకంగా ఉంది. మతిమరుపు అనేది కొంత వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కానీ మీరు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
కొద్దిగా మతిభ్రమణ కలిగిన వాటి నుంచి కొంతకాలమే మళ్ళీ అవన్నీ గుర్తుపెట్టుకుంటారు ఏవైతే చదువుకున్న విషయాలు. తర్వాత సినీ రాజకీయ ప్రముఖులకి అహంకార దర్పం వీడండి. ఏదో ధనం ఉన్నది ఉండొచ్చు, లేతైనా మాకు పలుకుబడి ఉండొచ్చు, మా పైలో ఉన్నటువంటి స్థాయి నేతలు మాతో మాట్లాడచ్చు అనుకునే దానికన్నా మీ పై స్థాయి నేతలు ఎట్లా ఉన్నా కానీ మీ స్థాయి కింద స్థాయి ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఆదరణగా చూస్తుంటారు. వాళ్ళని మీరు ఆదరంగా తీసుకొని ఖచ్చితంగా మీరు పైకి వస్తారు. తర్వాత ఈ యొక్క నట వర్గంలో ఉండేటువంటి వారు, కళారంగంలో ఉండేటువంటి వారికి మంచి ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్ళండి, మీ యొక్క ఆలోచన క్రమాన్ని పెట్టుకోండి. మంచి మంచి కథలు కూడా రచయితలు కావచ్చు, సినీ రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, లేదా అందులో పనిచేసే కార్మికులు కావచ్చు, మంచి ఆలోచనతో ముందుకు వెళ్తాడు. ద్వితీయంలో బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు ముఖ్యంగా. కాబట్టి అటువంటి యోగాన్ని మీరు అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా రంగంలో ఉండేటువంటి వారికి యోగదాయకంగా ఉంటుంది సింహరాశి వారికి. ఇంకా అట్లాగే ఎవరైతే కోర్టు వివాద పరిష్కారాలకి న్యాయవృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా యోగదాయకంగా ఉంటుంది ఇది. అలాగే ఒక కాంట్రాక్టుదారులు, గుత్తేదారులు ఎవరు ఉంటారో ఈ కాంట్రాక్టుల వాళ్ళకి కొంత డబ్బు కొంతవరకే చేతికి అందుతుంది, పూర్తిగా రాదు. కాబట్టి వచ్చిన దాంతో తృప్తి పట్టడం మంచిది. రాని దాని గురించి మీరు ఆశ పెట్టి వస్తుందనుకో దానికన్నా వచ్చిన దాంతో తృప్తి పడండి. రాబోయేది ఇంకొద్ది కాలం అయిన తర్వాత వస్తుందని ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ విధంగా సింహరాశి వారికి రాబోయే వినాయక చవితి రోజుల్లో వినాయకుని ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసము, అట్లాగే ఆశ్వయుజ మాసం కూడా ప్రవేశిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో అనేకమైన పర్వదినాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మనకి సెప్టెంబర్ మాసం మొదట్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో అష్టమి తిథి కూడుకున్నది. దాన్నే దుర్వాష్టమి అంటారు. ప్రఖ్యాతమైన దుర్వాష్టమి వ్రతం చేయొచ్చు. అలాగే అనంత చతుర్దశి, అట్లాగే చంద్రగ్రహణము 7వ తారీఖు. అదైన తర్వాత పితృపక్షాదులు అంటే ఈ పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తర్పణము, దానము, అట్లాగే శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ కూడా మనకు మంచి పవిత్రమైనటువంటి రోజులు. పెద్దలకు ఇచ్చేటువంటి బియ్యాలు అంటారు. కాబట్టి అటువంటి రోజుల్లో కూడా మనం పుణ్యకార్యాలు చేసి పెద్దల ఆశీస్సులు పొందటానికి మంచి ధన్యమైన కాలంగా పెద్దల ఆశీస్సులు పొందటం. అట్లాగే సంకష్టహర చతుర్థి చాలా విశేషంగా వచ్చింది ఈసారి కూడా. అలాగే అది ముందరకు వెళ్తే కనుక ఇంకా కొన్ని ఖండాల్లో మనకు ఈ యొక్క ఖండాగ్రాస అంటే కొంత ఎక్కడో కనబడుతుంది. ఖండాగ్రాసం అంటే అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, పెరు అలాంటి దేశాల్లో, అట్లాంటికా, అంటార్కిటికా అలాంటి దేశాల్లో కనబడుతున్నాయి, సముద్రంలో కనబడుతుంది. కాబట్టి సూర్యగ్రహణం మనకు పాటించే అవసరం లేదు. ఈ దేశాల్లో ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉండేవారు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించాలి. సమయాన్ని కనుక్కొని పాటించి దాని నియమాలు దానికి సంబంధించినటువంటి చేసుకోవటం మంచిది. అలాగే ఇంకా ముందరికి వెళ్ళినట్టయితే మనము దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు. ఈ దేవీనాథులు చాలా అపూర్వమైన శక్తి సామర్థ్యం ఇచ్చేవి మనకి. అమ్మవారి అనుగ్రహం, కరుణా కటాక్షాలతోని సకలమైన కార్యాలు విజయం సాధించడానికి సాక్షాత్తు అమ్మవారే కనకదుర్గా స్వరూపంగా మనకు విలసిల్లేటువంటి ఈ నవరాత్రులు దుర్గా స్వరూపంగా. దుర్గా అంటేనే అనేక దుఃఖాలు పరలద్రోలి మనను అనుగ్రహించేటువంటి తల్లి దుర్గామాత. కాబట్టి ఈ దుర్గా నవరాత్రులు అని అంటారు వీటిని. ఇక్కడ మనము ఇంకొక పేరు ఏంటంటే ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులకి అట్లనే 4 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అలా నవరాత్రులకి తేడా చాలా ఉంటుంది. కొన్ని రహస్య నవరాత్రులు, ఇవి బహిర్గతంగా అందరూ చేసుకునే నవరాత్రి క్రమం అంటారు. ఇటువంటి మహత్తరమైన రోజులు మనకు రాబోయేటువంటి సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వారు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దానం చేయాలి, లేదా ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయాలు మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని సూచించేటప్పుడు తన వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా మహర్దశ, అంతర్దశ అనాథులు తన పుట్టిన లగ్నాన్ని బట్టి
కొంత మంచా చెడు ఫలితమా తెలుసుకోవాలి. అలాగే ఇంకొక 50% గోచార ఫలితాలనేవి మనం పరిగణనలో తీసుకోవాలి. అప్పుడే పూర్తి మంచి జరుగుతుందా, పూర్తి చెడు పరిస్థితి ఉందా మనకి అనేది తెలుస్తుంది. పూర్తిగా మనము గోచార ఫలితాన్ని తీసుకొని చాలామంది చెబుతున్నారు, కమెంట్ రూపంలో కూడా వింటున్నాం మేము, అనేక రకాలు జరుగుతున్నాయి, కొందరికేమో జరగటం లేదని అంటారు. కాబట్టి జరగటం లేదు అనంటే వాళ్ళ యొక్క జాతక పరిక్రమ బాగుంది అని అర్థం. కొంతమందికి జరుగుతున్నాయి అంటే జాతకంలోకి దీనికి దగ్గరగా ఉన్నాయని చెప్పి పరిస్థితులు అని అర్థం. అది గ్రహించి ద్వాదశ రాశి ఫలితాలు గ్రహించడం మంచిది. సింహరాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ.